వంకాయలు చూడండి ఎన్ని వచ్చాయో ఈ మొక్కకి. ఈ టేస్ట్ చూసిన తర్వాత మనకి బయట ఏవి తిన్నా, బయట వంకాయలు తెచ్చుకొని మార్కెట్లో తెచ్చుకొని అవి తింటే అస్సలు రుచించవు. ఈ విషయంలో ఎంతమంది అగ్రి అవుతారో కమెంట్లో చెప్పండి. ఇవి చెట్టు చెమ్మ, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా ఈల్డ్ వస్తుందని. బాగుంటాయో ఫ్లవర్స్ అయితే, మ్యాట్ ఫినిష్లో ఉంటాయి, స్మెల్ పెద్దగా ఏమి ఉండవు. మన ఛానల్లో గివ్ అవే స్టార్ట్ చేసామని తెలుసు కదా. లాస్ట్ గివ్ అవేలో సర్ప్రైజింగ్గా అనౌన్స్ చేయకుండా వచ్చేసాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ లైక్ చేస్తూ కమెంట్ చేస్తున్న వాళ్ళకి గివ్ అవేస్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ వీడియోలో కూడా చివర్లో పెడతాను ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తూ లైక్ చేసి కమెంట్ చేస్తూ ఉండండి. ఈరోజు వెజిటబుల్స్ ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. వాటితో పాటు డ్రాగన్ ఫ్రూట్స్ చాలా వచ్చాయి, కాయలు చిన్న చిన్న పిందెలు ఉన్నాయన్నమాట. ఫ్రూట్స్ సైజ్ మంచిగా రావాలంటే దానికి కొంచెం మేత దానా పెట్టాలన్నమాట. మంచి ప్రోటీన్ ఫుడ్ ఒకటి పెడదాము, హార్వెస్ట్ అయితే చేద్దాము. అంతలోపు ఇవి చూపిద్దాం అనుకుంటున్నా. ఇవి కొత్తగా వచ్చాయన్నమాట గ్రో బ్యాగ్స్. ఇదేమో 9x12, 9x9 ఆల్రెడీ మనం వాడుతున్నాము. కొంచెం హైట్ పెద్దగా ఉంటే కొంచెం మట్టి ఎక్కువ పట్టుద్ది. వంకాయలు టమాటాలు లాంటివి కొంచెం ఈల్డ్ ఎక్కువ వస్తాయి కదా, అలాంటి వాటికి కొంచెం మట్టి ఎక్కువ పడితే బాగుంటుంది కదా అని చెప్పి ఈ సైజ్ తెప్పించాం. ఇదేమో 12x18, ఇదేమో 15x18. 15x18లో చిక్కుడు లాంటి క్రీపర్స్ పెట్టుకోవచ్చు. ఈ 12x18లో కూడా మట్టి బాగానే పట్టుద్ది. దీంట్లో కూడా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు, చిన్న సైజు ఏమన్నా. కూరగాయలు కూడా దాదాపుగా అన్ని రకాలు పెట్టుకోవచ్చు అండి. దీంట్లోనైతే ఒక మొక్క పెట్టుకుంటాం అనుకో, దీంట్లో 2-3 మొక్కలు పెట్టుకోవచ్చు. అందుకని కొత్త సైజెస్ వచ్చాయని చూపిస్తున్నా. ఇవి కావాలంటే మన వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. వీటి ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలంటే చూడొచ్చు. మన వెబ్సైట్లో ఇంకా మట్టిలో కలుపుకునే బయో ఫర్టిలైజర్స్, పెస్ట్ కంట్రోల్కి వాడుకునే బయో కంట్రోలింగ్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మొక్కలు పెరగకపోతే స్ప్రే చేసే గ్రోత్ ప్రమోటర్స్, ఈల్డ్ బాగా రావడం కోసం మైక్రోన్యూట్రియంట్ లిక్విడ్స్, సీవీడ్ లిక్విడ్, అలాంటివన్నీ ఉంటాయన్నమాట. వెబ్సైట్ విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది చిన్న పొట్లకాయ అండి, పిచ్చుక పొట్ల. ఈ బీరకాయలు, దొండకాయలు, కాకరకాయలు ఏ వచ్చినా సరే ఫ్రూట్ ఫ్లైస్ విపరీతంగా అటాక్ చేస్తున్నాయండి. నేను ఏదో పోనీలను వదిలేద్దాం అనుకుంటే అస్సలు కుదరట్లే. దీన్ని ఇప్పుడు ఇది కట్ చేసి చూస్తే దీనిలో పురుగులు ఉంటాయి చూడండి. ఇదిగోండి, ఈ ఏరియాలో లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, లేకపోతే ఖాళీ చేసి ఉంటాయి అదనమాట. ఇప్పుడు దీంట్లో మనకి ఈ ఏరియా ఇక్కడ అదంతా బాగుంటుంది, ఇది వాడుకోవచ్చు. ఇవి కనిపిస్తున్నాయి కదండి గొంగలి పురుగులు. ఇవి ఏంటంటే మనం బవేరియా లాంటివి స్ప్రే రెగ్యులర్గా చేయాలి. నెలకొక్కసారి స్ప్రే చేస్తే మాత్రం పనిచేయవు. ఎందుకంటే ఈ పురుగులు వచ్చి గుడ్లు పెట్టేస్తాయి కదా, ఇవి పిల్లలు అయిపోతాయి ఆలోపే, చాలా ర్యాపిడ్గా పెరుగుతాయి, మన ఆకులన్నీ తినేస్తాయి. వీలైనంత వరకు మీరు అంటే ఇది ముట్టుకోవడం అంటే చిరాకేస్తుంది. బవేరియా బ్యాసియానా పెస్ట్ ఆయిల్తో కలిపి వీక్లీ వన్స్ మర్చిపోకుండా మీరు స్ప్రే చేస్తేనేమో ఇవి రావు. ఒకవేళ వచ్చినా పొగాకుది కూడా చూపించాం కదా, పొగాకు మరిగించి, వేపపిండి పొగాకు మరిగించి కొట్టినా కూడా పోతాయి. వీటిని వదిలేస్తే మాత్రం తోట మొత్తం ఖాళీ చేసి పెడతాయి. ఇంకా ఉన్నాయి పొట్లకాయలు. ఇవి టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయండి. మేము లాస్ట్ టైం జస్ట్ 2 పొట్లకాయలు వచ్చాయి, మేము ఫ్రై చేసుకొని తిన్నాం, ఎక్సలెంట్ ఉన్నాయి. ఈసారి పర్వాలేదు, ఇది కూడా ఫ్రూట్ ఫ్లై అటాక్ చేసినట్టుంది. ఇవైతే బాగానే ఉన్నాయండి. వంకాయలు చూడండి ఎన్ని వచ్చాయో ఈ మొక్కకి. అస్సలు విపరీతమైన క్రాప్ ఇది. ఇది గుంటూరు గులాబీ వెరైటీ వంకాయ అండి. ఈ మిద్దె తోట ఇట్లా కూరగాయలు పెంచడం అనేది ఇది ఒక పెద్ద వ్యసనం లాంటిది. పట్టుకుంటే వదిలిపెట్టదు అసలు. మనం ఒక్కసారి అలవాటు పడ్డాం అనుకోండి, ఇవి టేస్ట్ చూసిన తర్వాత మనకి బయట ఏవి తిన్నా, బయట
వంకాయలు తెచ్చుకొని మార్కెట్లో తెచ్చుకొని అవి తింటే అస్సలు రుచించవు. ఈ విషయంలో ఎంతమంది అగ్రి అవుతారో కమెంట్లో చెప్పండి. ఇదిగోండి వీటికి, ఇదిగోండి ఇవన్నీ మీలీ బగ్స్. ఈ కూరగాయలు అసలు కేర్ తీసుకోకపోతే చాలు. ఇదిగోండి అసలు ఎంత ఇట్లా వచ్చినాయి చూడండి. ఇవి ఆకుల కింద ఉంటాయి ఇవి. ఇంతకుముందు చెప్పినట్టు బవేరియా పెస్ట్ ఆయిల్ కొడతాం కదా, దాంట్లోనే కొంచెం వైటిసీలియం కూడా కలిపి కొట్టాలి. ఇవి నేను చెప్పినవన్నీ ఆర్గానిక్వి, బయో ఫర్టిలైజర్స్. అవి కెమికల్స్ కాదు కాబట్టి, అవి విష రసాయనాలు కాదు కాబట్టి కొట్టగానే వెళ్ళిపోవు. లేకపోతే ఒకసారి కొడితే నెలంతా రాకుండా ఉంటాయా అంటే అట్లా కూడా ఉండదు. ఎవ్రీ వీక్ చూస్తూ మెయింటైన్ చేసుకుంటూ చేసుకోవాలి. నేను స్ప్రే చేయక లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు అప్పుడెప్పుడో స్ప్రే చేశాను, ఇంతవరకు చేయలేదు. అందుకే ఇంతలా ఎఫెక్ట్ అయిపోతున్నాయి. బీరకాయ బాగా వచ్చింది. ఇది మళ్ళీ ఫ్రూట్ ఫ్లై అటాకే. ఇక్కడ ఈ చిన్న కాయను కూడా వదిలిపెట్టలేదు, ఇది ఫ్రూట్ ఫ్లై అటాక్ చేసింది. ఇది కూడా అటాక్డ్ బై ఫ్రూట్ ఫ్లై. నిమ్మకాయలు వచ్చాయి కొన్ని. మిద్దె తోటలో ఎప్పుడు మనకి ఈల్డ్ ఇచ్చేదంటే నిమ్మ చెట్టు ఒకటి, మునగ చెట్టు కూడా. మునగ చెట్టు అంటే ఈ కాయలు రాకపోయినా సరే, కాయలు ఎలాగో వస్తాయి అప్పుడప్పుడు, కాయలు లేకపోయినా మనం ఈ ఆకులు, మునగాకు చాలా హెల్త్కి చాలా మంచిది కాబట్టి పెట్టుకోండి, పెంచుకోండి. ఈ రోజైతే సూపర్గా వస్తున్నాయి కూరగాయలు. సరిపోద్ది. దీంట్లో ఇవి కనిపిస్తున్నాయి, ఇది గోంగూర కాడలు మార్కెట్లో తెచ్చిర్రు మా వాళ్ళు. నేను కాడలు తెచ్చి దీంట్లో వాటర్లో వేసి పెట్టా, చిగురులు వస్తుంది చూడండి. ఇవి నాటుకుంటే ఇంకా విత్తనాలు కొనక్కర్లేదు, ఇవి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్ ఇది, దీంట్లో పురుగులు పడ్డాయి. చూపి, దగ్గర చూపి, కనిపిస్తే లేదు లోపట. మిద్దె తోటల్లో ఈ కూరగాయలు అన్నిట్లో ఈ క్రీపర్స్ ఒకటి, ఈ మిరపకాయలు ఒకటి పెంచడం చాలా చాలా ఇబ్బంది, చాలా కష్టం. మన మామూలుగా టమాటాలు, వంకాయలు అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఈ మిరపకాయలకి చాలా తెగుళ్ళు వస్తాయి. మేబీ కొత్తగా పెట్టే వాళ్ళు మిరప జోలికి పోకపోవడం మంచిదని నేను అనుకుంటా. అంటే పెడితే తప్పలేదు కానీ దీనికి మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉండాలి, ఫ్రీక్వెంట్గా స్ప్రే చేస్తూనే ఉండాలి. ది పెస్ట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి, వైరస్ తెగుళ్ళు కూడా బాగా వస్తుంటాయి వీటికి. ఇవి ఇంకో వెరైటీ మిరపకాయలు అండి, లడ్డుగా వచ్చేవి. ఇది లాస్ట్ ఇయర్ మొక్కనే, ఈ ఇయర్ పెట్టింది కాదు. సమ్మర్లో అయితే పూత కానీ ఏమీ నిలబడలేదు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. హెల్తీగానే ఉంది కదా అని చెప్పి ఏం తీయలేదు దీన్ని, అట్లనే వదిలేస్తా. ఈ వంకాయ చూడండి ఇది ఎలా ఉందో. దీన్ని ఏమంటారు, ఏం వెరైటీ అనొచ్చో తెలియదు నాకు.
భలే వచ్చింది కాయ మాత్రం. ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. కొంచెం పుదీనా, ఇవి చెట్టు చెమ్మ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత త్వరగా ఈల్డ్ వస్తుందని. నేను సమ్మర్ జూన్లో పెట్టాను ఈ సీడ్. నేను అనుకున్నది ఏంటంటే వింటర్ వరకు మంచిగా పెద్దగా పెరిగి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంకి వస్తుందేమో అనుకున్నా, కానీ చాలా ఎర్లీగా వచ్చింది అండ్ మంచిగా వచ్చాయి చూడండి కాయలు. కొంచెం పీచు ఉంది బట్ ఇట్స్ ఓకే, లేతగానే ఉంటాయండి. ఇగో భలే టేస్టీగా ఉంటాయి. ఈ బ్యాగ్లో కూడా ఇంకోటి పెట్టాను అనమాట. ఇది ఒక్క కాయ వచ్చింది, కొన్ని పిందెలు ఉన్నాయి. చెమ్మకాయలతో ఏం చేయొచ్చు కమెంట్ చేయండి. మీరు మంచి మంచి రెసిపీస్ చెప్తారు ఎప్పుడు అడిగినా. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆకుకూర, దీన్ని చక్రవర్తి ఆకుకూర అంటారు. ఇది మనకు మార్కెట్లో దొరకడం కష్టమే. దీన్ని బతువా అని కూడా అంటారు అనుకుంటా నార్త్ సైడ్. టేస్ట్ అయితే పర్వాలేదు, మంచిగా ఉంది. ఈజీగా పెరిగే ఒక ఆకుకూర ఏదైనా ఉందా అంటే అది ఇదని చెప్పుకోవచ్చు. పురుగులు ఎక్కువ అసలు ఏమి రావు పురుగులు. అండ్ ఒక్కసారి మన తోటలోకి వచ్చిందంటే ఇక దానికి ఎగ్జిట్ అనేది ఉండదు. ఇది సన్నగా ఇది ఉంది కదా, దీంట్లో సీడ్స్ వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ సీడ్స్ పడుతూనే ఉంటాయి, మనకు తెలియకుండా మొలుస్తూనే ఉంటాయండి. ఈ వంకాయ ఇది ఉంది కదండి, ఇది ఇంకొంచెం పెద్దగా అవుతుంది. కాకపోతే ఇప్పుడే స్టార్టింగ్ కదా, సైజు తక్కువ వస్తున్నాయి. ఇది ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట. నన్ను ఫాలో అయ్యే ఒకరి దగ్గర ఈ ప్లాంట్ చూస్తే అడిగాను వాళ్ళని, సీడ్ షేర్ చేయగలరా అంటే నాకు పంపించారు. సమ్మర్లో అప్పుడెప్పుడో పెట్టాను అనమాట. ఇప్పుడు కాయలు వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా జోరు అందుకుంటుంది కొన్ని రోజులు పోతే. ఇవేమో కోడిగుడ్డు వంకాయలు. ఇది పెద్దగా ఇష్టపడం కానీ చూడడానికి బాగుంటాయి కదా అని పెట్టాను అనమాట. ఈ ఆకుకూరది సోయకూర అంటాం అనమాట. ఇవి కూడా గింజలు పెడితేనే వస్తాయి. ఇవి చాలా రోజులు అవుతుంది పెట్టి, ఇంకొంచెం పెరగాలి. దీంట్లో కొత్తిమీర విత్తనాలు పెట్టాను. దీంట్లోనేమో పాలకూర. ఇట్లా దగ్గరకు వచ్చాయి కదా, ఇవన్నీ తీసి విడివిడిగా నాటుకోవచ్చు. దీంట్లో కూడా కొత్తిమీరనే. ఇది చెన్నంగి ఆకుకూర అంటాము. ఈ స్టెమ్ ఇలా ఉంటుంది. అంటే దీంట్లో వెరైటీస్ ఉంటాయేమో నాకు తెలియదు, కానీ లీవ్స్ ఇట్లా ఉంటాయి, స్టెమ్స్ ఇట్లా ఉంటాయి. ఫ్లవర్స్ కొంచెం ఎల్లో కలర్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సీడ్ పాట్స్ కూడా తయారవుతాయి ఆ ఫ్లవర్ నుంచి. ఇది కట్ చేస్తున్న కొద్దీ మనకి ఇంకా ఎక్కువ బుష్ లాగా తయారవుతుంది. ఈ ఆకుకూరలో కూడా పోషక విలువలు చాలా ఉంటాయి. అండ్ పచ్చడి అవి చేసుకుంటాం మేము. ఇక్కడ చూస్తేనైతే ఈ బీరకాయలు చూడండి ఎంత, నేను ఎరువులేసి అవేసి ఇవేసి దీన్ని మంచిగా ఎంత కష్టపడి పెంచుకుంటే ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి ప్రతి ఒక్క కాయను కూడా వదిలిపెట్టకుండా అన్నిటిని పాడు చేస్తున్నాయి. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్, ఈ స్టిక్కీ బాల్ ఇవి చూసి ఆన్లైన్లో వెతికి తెప్పించి పెట్టాను. అన్నీ ఫ్రూట్ ఫ్లైసే. ఇగో పురుగులు, కనిపిస్తున్నాయి పురుగులు, ఇవ్వండి. అవి ఫ్రూట్ ఫ్లై అటాక్ చేస్తే అది పరిస్థితి. ఇదిగోండి, అది కట్ చేసాం కదా, ఈ మిగిలిందంతా బాగానే ఉంటుంది, తినొచ్చు. ఇది బ్లాక్ రోజ్ ప్లాంట్. ఇది సమ్మర్లో కూడా అసలు పాపం ఎండకి చాలా విలవిల్లాడిపోయింది, కానీ సర్వైవ్ అయింది, ఏమి చనిపోలేదు. పూలు అప్పుడప్పుడు పూస్తుంది. చూడండి ఎలా అంత బాగుంటాయో ఫ్లవర్స్ అయితే. మ్యాట్ ఫినిష్లో ఉంటాయి, స్మెల్ పెద్దగా ఏమి ఉండవు. ఇది వాలంటరీగా వచ్చిన దోసకాయ. ఇందాక ఇక్కడ మర్చిపోయినా, ఇక్కడ కూడా దోసకాయ వచ్చింది. ఈ బ్యాగ్లో కొత్తిమీర పెట్టడం జరిగింది. కలుపు విపరీతంగా వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా కలుపు తీసేస్తే మన మెయిన్గా పెరగాల్సిన కొత్తిమీర మంచి పెరుగుతుంది. లైన్స్గా పెట్టాను అనమాట. ఇప్పుడు ఒక లైన్ హార్వెస్టింగ్ చేసేద్దాం.
ఇది కొన్ని తీసిన తర్వాత మిగిలినవి ఉంటాయి కదా, కొన్ని మొక్కలు ఉన్నప్పుడు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది యాక్చువల్గా. అసలు ఎంత ఫ్లేవర్, తెంపుతుంటేనే కొత్తిమీర కూడా మంచి సువాసన, అది ఫీల్ అవుతున్నా నేను తెంపుతున్నప్పుడే ఆ వాసన, ఈ అరోమా. ఇంకా కర్రీస్లో వేసుకుంటే ఇక దాని టేస్ట్ డబల్ అయిపోతుంది. కొత్తిమీర పెంచడం ఈజ్ ఆల్సో కొంచెం ట్రిక్కీ, బట్ పెంచవచ్చు. 18x9 గ్రో బ్యాగ్స్లో పెట్టుకుంటే మంచి ఇంత సైజ్ పెరుగుతుంది. పల్లికాయ సౌండ్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి బ్యాక్గ్రౌండ్ నాయిస్తో. పైన ఉన్నాయి అవి, ఏదైనా వేసుకొని దింపుతా. ఈ మొక్కకి ఇన్ని వచ్చాయి, ఇందాక మర్చిపోయాం అనుకుంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు. ఇది యాక్చువల్గా చనిపోయిన జామ మొక్క, దాంట్లోనే ఈ విత్తనం ఎప్పుడుదో ఉందో మరి ఏదో అయ్యింది, మొత్తానికి అది వచ్చింది. అండ్ కాయలు అయితే శుభ్రంగా కాస్తుంది. చూడ్డానికి భలే అందంగా ఉన్నాయి కదా ఇవి. బ్లాక్ మిరపకాయలు అండి, సూపర్ స్పైసీ ఉంటాయి. ఇక్కడ కొన్ని నిమ్మకాయలు తెంపుదాము, భలే జ్యూసీ ఉంటాయి ఈ నిమ్మకాయ, ఈ వెరైటీది. ఈ రెడ్ లెమన్స్ ఇంకొంచెం పెద్దగా అవుతాయి. ఇదేమో పర్పుల్ క్యాబేజ్, ఇదేమో బ్రోకలీ అనుకుంటా. కొన్ని క్యాలీఫ్లవర్ అంటే వస్తే తెలుస్తుంది ఏది క్యాలీఫ్లవర్ ఏది బ్రోకలీ నాకు తెలియదు. ఇవేమో క్యాప్సికమ్, నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒకరు ఇచ్చారు, అవి నేను నాటడం జరిగింది. కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా, తొలి ఏకాదశి రోజు సాయంత్రం రోజు నాటాను అనమాట. ఇది 9x9 గ్రో బ్యాగ్ అండి. ఎవరో పిల్లలు ఏడుస్తారు. చూడండి, బచ్చల కూర ఈ బ్యాగ్లో పెడితే ఈ సైడ్కి ఇది తోటకూర, ఇదేమో గడ్డి, అవన్నీ వచ్చేసి అసలు ఇవి బేబీ స్టేజ్లో ఉన్నప్పుడే ఇవన్నీ తీసేస్తే ఇంత పెద్దగా రావు. బుష్ వెరైటీ బచ్చల కూర చూడండి. ఈ ఆకుకూర విత్తనాలు కూడా మన వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. లీఫీ వెజిటబుల్ కాంబోలో 13 వెరైటీస్ వస్తాయి. చక్కగా తెచ్చుకొని మీరు కూడా పెంచుకోవచ్చండి. గ్రో బ్యాగ్స్ ఉన్నాయి, వీటికి వేసే ఎరువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఆర్డర్ చేసుకోండి. దీంట్లో నేను ఇదేమో జినియా శాప్లింగ్స్ పెట్టాను ఇటుపక్క. ఇక్కడేమో చామంతివి, ఇవి నాకు లీలాకుమారి, ఏలూరి లీలాకుమారి గారు విజయవాడ నుంచి పంపించారు. ఇవి ఇంకా ఆకాకర దుంపలు కూడా పంపించారనమాట.
ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని చామంతి సాప్లింగ్సే లీలాకుమారి గారు పంపించినవి పెట్టాను. ఈ స్టాండ్ లాస్ట్ టైం వీడియోలో చూపించి దీంట్లో ఏం పెడితే బాగుంటుందని అడిగాను నేను. నవిత గారు రెయిన్ లిల్లీస్ పెట్టండి బాగుంటుందని చెప్పారు. మీరు చెప్పిన విధంగానే రెయిన్ లిల్లీస్, ఇదేమో వైట్ అనుకుంటా, ఇది ఎల్లో కలర్ రెయిన్ లిల్లీ, ఇదేమో పింక్, దీంట్లో వైట్ ఇదో అదో మరి పూసి తెలుస్తుంది. అక్కడక్కడ జినియాస్, ఈ బంతి ఇవి పెట్టాను. ఈ జినియా చూడండి ఫ్లవర్ కలర్ ఎంత బాగుందో. ఇవి ఎక్స్ట్రా లాంగ్ బీన్స్ పొడుగుగా వచ్చేస్తాయి. ఈరోజు చేసిన హార్వెస్ట్ అయితే కడుపు నిండిపోయింది నాకైతే చూస్తుంటేనే. ఇంత గొప్పగా పండించినందుకు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటా. నేను పడిన కష్టం అంతా ఇవి చూసుకున్నప్పుడు కలిగే ఆనందంలో అవన్నీ మర్చిపోతూ ఉంటా. పిచ్చుక పొట్లకాయలు కొన్ని వచ్చాయి. ఇదేమో బత్తువా అంటాము, అదే చక్రవర్తి ఆకుకూర. ఇవి వంకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఇదేమో బ్లాక్ మిరపకాయలు, కొన్ని దోసకాయలు, ఇవేమో బ్లాక్ రోజెస్, కొన్ని నిమ్మకాయలు వచ్చాయి. ఇవి ఒక వెరైటీ ఆఫ్ చిల్లీస్, లడ్డుగా వచ్చే చిల్లీస్. ఇవి కొన్ని రకాల వంకాయలు. ఇవేమో చిక్కుడుకాయలు, బీరకాయలు బోలెడన్ని వచ్చాయి, పర్వాలేదు. ఇవేమో కాకరకాయలు, పుదీనా, కొత్తిమీర, చెన్నంగి ఆకుకూర, కరివేపాకు, చెమ్మకాయలు అండ్ బచ్చలి కూర. ప్రస్తుతానికి నేను డ్రాగన్ ఫ్రూట్కి మేత వేద్దాం అనుకుంటున్నాను కదా, చూద్దురండి ఏమేమి ఇస్తున్నానో. ఇది చూపించేది డ్రాగన్ ఫ్రూట్ ఒక్కదానికనే కాదు, అన్ని రకాల కూరగాయలకి, పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు. ఆకుకూరలకు అంత అవసరం ఉండదు. ఇదేమో బోన్ మీల్, ఇది 1 kg వేద్దాము. అంటే 1 kg పట్టదు ఒక్క మొక్కకి, కానీ నేను మిగతా వాటికి కూడా ఇస్తాను కాబట్టి 1 kg తీసుకుంటున్నా. మీరు ఒక్క మొక్కకి ఇవ్వాలనుకుంటే ఒక 2-3 స్పూన్స్, లేకపోతే ఒక గుప్పెడు, ఒక మొక్కకి ఇంతకంటే ఎక్కువ ఇవ్వం కదా ఒక రౌండ్లో. ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు తీసుకొచ్చి సరిపోతుంది. నేను అన్నిటికీ ఇచ్చే ప్లాన్ కాబట్టి ఎక్కువ కలుపుతున్నా. ఇదేమో భూశక్తి 1 kg వేసాను. ఇది కూడా, ఇది వీగ్రో F4 అండి, మైక్రోన్యూట్రియంట్ మిక్చర్ అనమాట. దీంట్లో మొక్కకు కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మొక్కకి నీడ్ చాలా ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేసిన బాటిల్, అందుకనే ఇది వాడుతున్నా. ఇది వాటర్లో కలిపి జనరల్గా స్ప్రే చేస్తూ ఉంటే మంచిది, లేకపోతే సాయిల్ అప్లికేషన్ కూడా చేయొచ్చు. అట్లయినా నాకు ఈ విధంగా చేస్తే రిజల్ట్ మంచిగా వచ్చింది, అందుకని ఇది ఫాలో అవుతున్నా. ఇది ఎంత వేస్తామంటే జస్ట్ ఒక 10 ml అంత వేయొచ్చు. మీరు కొంచెం క్వాంటిటీ తీసుకుంటే ఒక 4-5 డ్రాప్స్ లిక్విడ్ సరిపోతుంది. నేను కొంచెం కేజీ అంటే 2 kg క్వాంటిటీ కదా, దానికి ఒక 10-20 ml అంతా వేస్తున్నా. ఈ మైక్రోన్యూట్రియన్స్ ఒకటి హైగ్రో అని ఉంటుంది, గ్రోత్ ప్రమోటర్స్, ఇవి ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. ఈ బీరకాయలు ఇంత హెవీగా రావడానికి రీజన్ అదే, బీరకాయలు అండ్ వంకాయలు. ఏమో సీవీడ్ లిక్విడ్ అండి, ఇది కూడా ఒక అప్రాక్సిమేట్లీ 10-20 ml అంతే, అంతకుమించి చేయట్లేదు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి, అంటే మన మిక్స్చర్ ఏంటంటే పేస్ట్ లాగా అవ్వద్దు, తడి పొడిగా ఉండాలి అంతే. దీంట్లో మన దగ్గర ఉంటే ఎప్సమ్ సాల్ట్ అవన్నీ కూడా కలుపుకోవచ్చు. ఆయిల్ కేక్స్, నీమ్ పౌడర్ కలపచ్చు. మస్టర్డ్ కేక్ ఉంటే మస్టర్డ్ కేక్ కలపచ్చు. మన దగ్గర ఇంకా ఆర్గానిక్ ఎరువులు ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా మిక్స్ చేసేయచ్చు. ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మొక్కకి ఫాస్ఫరస్, పొటాషియం నీడ్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మైక్రోన్యూట్రియన్స్ రిక్వైర్మెంట్ కూడా అధికంగా ఉంటుంది. మొక్క జనరల్గా ఎదిగే టైంలోనేమో నైట్రోజన్ అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే ఆల్రెడీ ఎదిగి మనకి కాపు రావాలి కాబట్టి, ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ మంచిగా రావాలి కాబట్టి ఇది ఇస్తున్నాను అనమాట. దీంట్లో ఇదిగోండి మా డ్రాగన్ ఫ్రూట్, ఇది ఫస్ట్ వచ్చిన ఫ్రూట్ ఇదే. తర్వాత ఇవన్నీ కొత్తగా వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి దాదాపుగా 9-10 పిందెల వరకు ఉన్నాయండి. ఇక్కడ ఒకటి అండి, ఇటు చివర. ఇవేమో ఈరోజు నైట్ పూస్తాయి ఈ ఫ్లవర్స్. ఇదిగోండి 2. అండ్ కొత్తగా అక్కడక్కడ ఇదిగోండి మొగ్గలు కనిపిస్తున్నాయి. దీనికి ఏంటంటే ఫుడ్ తక్కువ అయిందనుకోండి, ఈ కొత్తగా వచ్చేవి ఎల్లోగా అయిపోయి రాలిపోతాయి. లేకపోతే ఆల్రెడీ ఫస్ట్ వచ్చినవి కూడా మనం ఫుడ్ సరిగ్గా దానికి ఏం న్యూట్రియన్స్ లేకపోతే రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. వీలైనంత వరకు కొంచెం పెద్ద కంటైనర్లో పెట్టుకుంటే బెటర్. మట్టి కొంచెం కదిలిస్తున్నాను నేను, మరీ ఎక్కువ కాదు, కుండి అంచున కొంచెం కదిలిచ్చేసి. ఇది 1, 2,
ఇది వేసాము. వేరు మీద వేయట్లేను నేను, కుండీలో అంచులో వేస్తున్నా. అది మట్టితోని కవర్ చేసేస్తున్నాం అంతే. ఇంకా మనం దీనికి వాటర్ అవి పెడుతూ ఉంటాం కదా, స్లోగా అది రిలీజ్ అవుతూ ఉంటుంది, మొక్క తీసుకొని పెరుగుతూ ఉంటుందండి. ఇవి 100% ఆర్గానిక్ అండ్ సేఫ్ టు యూస్ కాబట్టి మనం చేతితో కూడా ముట్టుకున్న ఏం కాదు. ఇది వాడేటప్పుడు గ్లౌస్ వేసుకోండి, ముక్కులకి అవి కట్టుకోండి అని కూడా అంటున్నారు. అంతా అంటే చేయొచ్చు, తప్పేం లేదు, కానీ మన ఒంట్లోకి పోయినా కూడా ఇది మంచి బ్యాక్టీరియాలే ఉంటాయండి. వీటి వల్ల మనకి హామ్ ఏం జరగదు. దీంట్లో కూడా బీర మొక్కలు అవి ఉన్నాయి. ఇది మా బోన్సాయి మొక్క. ఇది మా అంజీర్ ప్లాంట్. చూడండి ఎంత మంచిగా పిందెలు ఎంత బాగున్నాయి చూడండి. వరుసగా బ్యాగ్స్ ఉన్నాయి, అన్నిట్లో క్రీపర్స్ ఉన్నాయి కదా, అంతా ఒక గుప్పెడు అట్లా వేసుకుంటూ వెళ్తా. వాటర్ పెట్టేస్తే దీంట్లో ఉండే ఇది భూశక్తిలో కొంచెం మంచి బ్యాక్టీరియా ఉంటుంది అనమాట, అది యాక్టివేట్ అయిపోతుందండి. దీంట్లో ఇంకొంచెం మనం పెస్ట్ ఆయిల్ ఉంది కదండి, అది కూడా కలిపితే దాన్ని స్మెల్కి పురుగులు ఏమైనా ఉంటే అవి వికర్షించబడతాయి. ఇది కలిపినప్పుడు నేను అది పెస్ట్ ఆయిల్ కూడా వేయాల్సింది మర్చిపోయాను. మా ద్రాక్ష చెట్టు పాపం లాస్ట్ టైం తిట్టానో ఏమో, ఇది చూడండి పిందెలు పడుతుంది, ఇదిగోండి పూత వస్తుంది. అంటే సీజన్ ప్రాబ్లమే లేండి. ఇదిగోండి ఇక్కడ కూడా పూత చాలా వచ్చింది. మరి ఎన్ని కాయలు నిలబడతాయో, ఎన్ని గెలలు అవుతాయో చూడాలి. మన మాట మన్నించి అదంత మంచిగా కాయాలని చూస్తుంది కదా, దానికి కూడా ఫుడ్. ద్రాక్ష మొక్క ఈజ్ లైక్ కొంచెం హెవీ ఫీడరే, కొంచెం ఎక్కువ ఇచ్చినా ఏం ఇది అవ్వదు. ఇదండి ఈ వీడియోలో. మీకు నచ్చిందని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్.